పైథాన్ డేటా సైన్స్ నుండి అడ్వాన్స్డ్ జెన్ ఏఐ వరకు లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ని సంప్రదించండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే మా. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే మా. మనకి శ్రావణ మాసంలో వచ్చే పంచమి నాగుల పంచమి. ఆ రోజున చేసే విధి విధానాల గురించి వివరించండి. మనకి శ్రావణ మాసంలో అమావాస్య అయిపోయిన తర్వాత పంచమి తిథి నాడు మనం నాగపంచమి, గరుడ పంచమి అని కూడా అంటారు. గరుడ పంచమి అని దేనికి అంటారు అంటే ఇది విష్ణువు యొక్క వాహనం, గరుడ వాహనం. ఆయనని మనం సేవిస్తూ, గరుడ పురాణంకి అధిపతి కదా ఆయన. అంటే మనం చేసిన పాపాలు, సకల పాపాలని తొలగిపోవాలనేసి గరుడ పంచమిని గరుడికి మనం సేవిస్తాం అనమాట. ఆ రోజు తలుచుకోవడము, లేదా మనం పసుపు కుంకుమ అక్షంతలు సమర్పించడం, గుళ్ళల్లో ఉంటారు కదా విగ్రహాలు, అక్కడికి వెళ్ళి సమర్పించడం అనేది జరుగుతుంది. ఇంకా మీరన్నట్టుగా నాగపంచమి అనే విషయానికి వస్తే, సర్పము అంటేనే మానవుడు, మానవుడు అంటేనే సర్పం చెప్పాలంటే. ఎందుకంటే మానవ శరీరంలో ఉండే వెన్నెముకనే సర్పం. అక్కడ సర్పము పెనవేసుకొని కూర్చొని ఉంటుంది. మనం సాధనలో వెళ్తూ దాన్ని యాక్టివేట్ చేసుకుంటూ పైకి తీసుకెళ్తాము. మానవుడి యొక్క జీవితంలో సర్పము చాలా పాత్ర పోషిస్తుంది. ఎలా అంటే పెళ్లి కావాలన్నా సర్పదోషం ఉంటే పెళ్లి కాదు, జాతకరీత్యా. సంతానం కలగాలన్నా జాతకరీత్యా సర్పదోషాలు ఉంటే సంతానం కలగదు. ఈవెన్ మనకి కెరియర్లో గ్రోత్ రావాలన్నా కూడా ఈ సర్పదోషాలు, కాల సర్పదోషాలు ఉంటే కూడా మనకి గ్రోత్ అనేది ఉండదు. ఇంకొకటి, తీవ్రమైన సర్పదోషాలు ఉన్న వాళ్ళకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి. జాతకరీత్యా తీవ్రమైన సర్పదోషం ఉంది అంటే వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, ఎలర్జీస్ ఎక్కువ ఉంటాయి. ఈ సర్పం అనేది మన జీవితంలో చాలా పాత్ర పోషిస్తుంది. సర్పము అనగానే నాగులు, పాములు, పుట్టలు ఇదే మనకు గుర్తొస్తుంది తప్ప సర్పము అనేది దైవికమైన అంశ. సర్పము అంటే రాహుకేతువులకి సంబంధం. సర్పము అంటే శివుడి మెడలో ఉన్న పాము. అంటే శివుడికి ప్రీతికరమైన వస్తువుల్లో పాము కూడా ఒకటి, సర్పము. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపము అని చెప్తాము. తర్వాత మానసాదేవి సర్పము, నాగదేవతలు సర్పము, అక్క మహాదేవులు సర్పము. సర్పము విధి విధానాలుగా ఉంది దేవతామూర్తులుగా. ఇలాంటి సర్పారాధన మనం చెయ్యాలి అని చెప్పేసి, అంటే చాలా వరకు కొంతమంది ప్రతిరోజు చేసే వాళ్ళు ఉంటారు. నాగ కుటుంబీకులు అని మనం వింటుంటాం. ఈ నాగ కుటుంబీకులు, తర్వాత ఈ నాగ అనే పేరు ముందొచ్చే వాళ్ళు, తర్వాత ఈ సర్ప అనే పేర్లు, ఇంటి పేర్లు ముందొచ్చే వాళ్ళు అందరూ కూడా దేవత యొక్క ఆరాధన కానీ సర్పం యొక్క ఆరాధన కానీ చేస్తూనే ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, ఈ నాగపంచమి రోజు ఏం చేయాలి అంటే, ఇంకొకటి పుట్టలో వెళ్ళి పాలు పొయ్యొద్దు ఎవరు. అందరు వెళ్ళి పుట్టల్లోకి వెళ్ళి పాలు పోసేస్తూ ఉంటారు. పుట్టలన్నీ బాగా డిస్టర్బ్ అయిపోతాయి. అంటే వాటి స్థానాన్ని మనము డిస్ట్రాయ్ చేస్తున్నట్టు చెప్పాలంటే. అది మనకి ఇంకా పాపం వస్తుంది తప్ప పుణ్యం అయితే రాదు. పుట్టల దగ్గరికి వెళ్ళి పాలు సమర్పించండి అంతే తప్ప, అంటే ఒక గిన్నెలో పెట్టడము, లేదంటే ఒక 2-3 చుక్కలు వేయడము, పైన మాత్రమే తీసిపోయి ఆ బొక్కల్లోకి వేయడం, ఆ బొక్కల్లోకి గుడ్లని వేయడము, ఇలాంటివన్నీ చెయ్యొద్దు. అసలు పుట్టల దగ్గర అగరబత్తి ధూపం కూడా పెట్టకూడదు అని చెప్తారు. మామూలుగా పాములకు సంబంధించి ధూపం అది కూడా వేయకూడదు అంటారు. కానీ మీరు ధూపం అది వెలిగించిన గజవస్త్రాలు అన్ని వేస్తారు, దూరంగా పెట్టేసి పసుపు కుంకుమ సమర్పించి. ఇంకొకటి, ఈ నాగపంచమి రోజు నువ్వుల చలివిడి మనం నైవేద్యంగా పెడతాము. నువ్వుల చలివిడి తీసుకొని వెళ్ళి అక్కడ నైవేద్యంగా పెట్టచ్చు. నాగశిలలు ఉంటాయి కదా, నాగశిలలకి మనం పాలు పోయొచ్చు. జంట నాగులు శిలలు ఉంటాయి కదా, రాతి శిలలు, జంట నాగులు, రాతి శిలలు ఉంటాయి కదా. ఈ రాతి శిలలకి మీరు పంచామృత అభిషేకం చేసినా ప్రాబ్లం లేదు. ఆ రోజున నాగప్రతిష్టలు కూడా చేపిస్తారు. ఈ సర్పదోషాలు, నాగదోషాలు ఉండేటోళ్ళు నాగప్రతిష్ఠ కూడా చేపిస్తారు. ఇంకొకటి, నాగశిల దానం ఇవ్వడం కూడా చాలా మంచిది. కానీ జాతకరీత్యా మీరు చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఇవన్నీ మీరు ఈ రెమెడీస్ కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి, ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తరం చదవడం కానీ, లేదా నాగ కవచం చదవడం కానీ, లేదంటే మానసాదేవి స్తోత్రం చదవడం కానీ, ఇలాంటివన్నీ చేసుకుంటే కూడా చాలా మంచిది. మెయిన్ గా రైతులు బాగా చేసుకోవాలి ఈ నాగపంచమి అనేది. ఎందుకంటే రైతులకి పొలాల్లో, పంట పొలాల్లో కనబడుతూ ఉంటాయి, తరచు కనిపిస్తాయి, కొంతమందికి కళలో కనిపిస్తాయి. ఇంకొకటి ఏంటంటే, ఈ జాతకాల్లో సర్పగండాలు అనేవి కొంతమందికి ఉంటాయి. అలాంటి వాళ్ళు ఈ సర్పారాధన ఈరోజు చేయడం వల్ల మీకు, అంటే సర్పగండము, పాము కాటు వలన మరణించడాన్ని మనం వింటుంటాము. ఈ మరణాలు అనేటివి జరుపుకోకున్నట్టు ఈ మనం చేసే పూజ అనేది మనల్ని కాపాడుతుంది అనమాట.
ఇంకొకటి ఏం చెప్తాం, మనకి చదువు వస్తుంది, మనం కొంచెం జనరేషన్ మారింది, అప్డేట్లో ఉన్నాం కాబట్టి ఈ స్తోత్రాలు ఇవన్నీ చదవాలి అని చెప్తాము. కానీ నార్మల్ భాషలో కూడా మనం స్వామిని ప్రార్థన చేయొచ్చు. మామూలుగా రైతులు వీళ్ళంతా ఎలా చెప్తారు, నన్నేలు నాగన్న, నా ఇంటి నేలు, నా కులము నేలు అని చెప్తారనమాట. అంటే నన్ను నువ్వు వెళ్తావు, నా ఇంటిని నువ్వు వెళ్తావు, నా కులమును వెళ్తావు. అంటే పొరపాటున నీ పడగ తొక్కినా నన్ను పగవాడు అనుకోవద్దు, మనవాడు అనుకో, నేను నీకు రూకలిస్తాను, నాకు పిల్లల నూకలివ్వు అని అడుగుతారు. జనరల్ భాషలోనే అడుగుతారు నాగదేవతని. మనం ఏదో పెద్ద పెద్ద స్తోత్రాలు పోయి చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ పోయి. అంటే నువ్వు నా ఇంటిని వృద్ధి చేయి, నా వంశాన్ని వృద్ధి చేయి. ఎందుకంటే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, సర్పదోషాలు ఉంటే పిల్లలు పుట్టరు, పెళ్లిళ్ళు కావు అనేసి. మెయిన్ మనం సంతానానికి మెయిన్ రోల్ పోషిస్తాయి సర్పదోషాలు. అందుకు మనం ఏం చెప్తున్నాము, జనరల్ భాషలోనే నువ్వు నా ఇంటి నేలు అంటే నా ఇంటికి నువ్వే అధిపతి, నా ఇంటిని వృద్ధి చెయ్యి అంటే నా వంశాన్ని వృద్ధి చెయ్యి. నేను ఎప్పుడైనా నిన్ను తొక్కినా, నిన్ను కొట్టినా, పగవాడిలాగా నువ్వు పగబట్టద్దు నా పైన, నన్ను కరుణించు, నేను నీకు నూకలు ఇస్తాను అంటే ఈ నువ్వుల చలివిడి ఇస్తాను, లేదంటే కాయిన్స్, కొంతమంది కాయిన్స్ పెడుతుంటారు, నేను ఇవి సమర్పిస్తాను, నా వంతు నీకు దక్షిణ సమర్పిస్తాను, నీ వంతు నువ్వు పిల్లల మూకలివు అంటే పిల్లల్ని మాకు ప్రసాదించు, సంతానాన్ని మాకు ప్రసాదించు అని జనరల్గా నాగదేవతలకి ఇలా మొక్కినా కూడా వాళ్ళు కరుణిస్తారు. మెయిన్గా ఆ రోజు సంతానం లేని వాళ్ళు ఈ పుట్టమన్ను స్వీకరిస్తారనమాట. భార్యాభర్త పుట్టమన్ను తినాలి, కొంచెం తిండా అంటే ఇంత ఎక్కువ కాదు. పుట్టమన్ను తినడం వల్ల కూడా చాలా మంచిది. పెళ్ళిళ్ళు కాని వాళ్ళు కూడా ఈ పుట్టమన్ను తీసుకొని ఆ రోజు మనం స్నానం చేస్తాం చూడు, ఆ వాటర్లో కొంచెం కలుపుకొని స్నానాలు చేసినా కూడా పెళ్ళిళ్ళు అవుతాయి అని చెప్తారు. అలాని రోజు కాదు, అలాని ఎక్కువ పుట్టమన్నును కూడా తీసుకొచ్చి డిస్టర్బ్ చేయదు, దేన్ని కూడా డిస్టర్బ్ చేయకోకున్నట్టు మనం రెమెడీ అనేది చేసుకోవాలి. అంటే మనం రెమెడీ చేసుకోవడం కోసం ఇంకో దాన్ని మనము డిస్టర్బ్ చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు. ఇంకొకటి, చెవులు సరిగా వినపడని వాళ్ళకి పుట్టమన్ను తెచ్చి చెవులకు పెట్టాలి అని కూడా అంటూ ఉంటారు. ఇది నమ్మకం? నమ్మకమే. చెవులు సరిగ్గా వినపడని వాళ్ళకి పాలు పోసిన రోజు పుట్టమన్ను తెచ్చి చెవులు పెడితే చెవులు బాగా వినిపిస్తాయంటారు. స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ పుట్టమన్నుని స్వీకరించడం ద్వారా అంటే తీసుకోవడం తినడం ద్వారా స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి. అంటే అది ఒక్క రోజుకి తగ్గవమ్మా, ఏది కూడా ఒక్క రోజుకి తగ్గదు. మనం ఒక ప్రాసెస్ అనేది చేయాలి, తరచుగా చేస్తూ ఉండాలి. అప్పుడు నువ్వు తరచుగా చేస్తూ ఉండాలంటే తరచుగా పుట్ట దగ్గరికి వెళ్ళాలి, తరచుగా నువ్వు సర్పారాధన చేయాలి, తరచుగా నువ్వు సర్పాలకి పాలు ఏదో ఒకటి నైవేద్యంగా నువ్వు సమర్పిస్తూ ఉండాలి. ఇవన్నీ నేను ఏం చేసుకోలేను, నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే కొంతమంది జాతకం చూయించుకొని ఉంటారు, వాళ్ళకి సర్పదోషాలు ఉన్నాయని తెలిసి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ నాగ స్తోత్రం చదవడం, మానసాదేవి స్తోత్రం చదవడము, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చేయాలి. మనకి సర్పదోషాలు, నాగదోషాలు, కాలసర్పదోషాలు ఉన్నాయి అన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన బాగా చేయడం ద్వారా మనకి స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే అన్ని సర్పాలు కూడా శాంతింపబడతాయి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం ద్వారా. ఇంకొకటి మామూలుగా ఏం చెప్తారు, ఇట్లా పాలు పోసి వచ్చిన తర్వాత పుట్టమన్ను ఉంటుంది కదా, తీసుకొచ్చి మన గుమ్మానికి అటువైపు ఇటువైపు కూడా ఇట్లా నాగుల్లాగా గీస్తాం అనమాట, రాస్తాం. అటువైపు ఇటువైపు ఇట్లా నాగదేవతల్లాగా రాసి దానికి కూడా పసుపు కుంకుమ పెట్టేసి లోపలికి వెళ్తారు. బయట గుమ్మానికి ఇప్పుడు సింహద్వారం ఉంటుంది కదా, సింహద్వారానికి అటువైపు ఇటువైపు కూడా నాగుల్లాగా గీస్తారు పుట్టమన్నుతో ఆ రోజు, నాగపంచమి రోజు. ఎందుకంటే మా ఇంటికి రక్ష అనేది ఒకటి, ఎవరికైనా ఇంటిల్లి పాదిలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక దోషం ఉంటుంది సర్పానికి సంబంధించింది. ఛాయాదోషం అన్నా ఉంటుంది, పూర్తి దోషం కాకపోయినా, అంటే నీడ దోషం అంటారు, ఛాయాదోషం అన్నా ఉంటుంది. అలాంటి దోషాలు పోవాలని, తర్వాత ఈ గండాలు ఏమైనా ఉంటే గండాలు పోవాలని. ఈ సీజన్ ఏంటి అని అంటే రోగాల సీజన్ చెప్పాలంటే. ఏంటి, ఈ చలి తర్వాత వర్షము, ఈ కొంచెం డిసీజెస్ ఎక్కువ ఉంటాయి కదా, ఇవి కూడా రావు. ఆ పుట్టమన్ను తెచ్చి ఇట్లా పాముల్లాగా మనం అటువైపు ఇటువైపు గీసామంటే మనం నాగబంధనం అంటాం. అవును, నాగబంధము అని అంటే ఏంటి, ఆ ఇంటికి ఒక రక్ష ఉంది అని అర్థం. అంటే ఇంటికనే కాదు, బంధనము అంటే దానికి బంధించి ఒక రక్షగా ఉన్నారని అర్థం. ఈ నాగపంచమి రోజు మీ ఇంటి గుమ్మానికి, సింహద్వారానికి అటువైపు ఇటువైపు కొంచెమే పుట్టమన్ను, ఎక్కువ ఏం పట్టదు. ఆ పుట్టమన్నులో ఆవు పాలు కలిపేసి 2 ఏళ్లతో ఇలా రుద్దేస్తే అయిపోతుంది పాముల్లాగా. అంతే, అటువైపుకి ఇటువైపుకి పసుపు కుంకుమ పెట్టి దండం పెట్టుకొని లోపలికి వెళ్ళిపోవడం. అది మీ ఇంటికి ఒక బంధనం లాగా పనిచేస్తుంది, ఒక నాగ రక్ష లాగా పనిచేస్తుంది. ఇది నాగపంచమి రోజు చేస్తారు, మేము చేస్తాం. ఈ గీయటము ఇదంతా
అంటే మామూలుగా ఈ విధానం అంతా ఆచరిస్తారు కానీ ఈ గీయటం అనేది అయితే ఇక్కడ సైడ్ ఎక్కువగా ఆచరించారు. నేను లాస్ట్ ఇయర్ గీసిన ఇది ఇంకా ఉంది మా ఇంటికి. అట్లా కావాలంటే ఉంచాలా? ఫోటో పెడతా. ఉంటుంది అది అట్లనే. ఆహా, okay. దాన్ని ఏం కడిగేసి అవసరం లేదు, అది జస్ట్ ఉంటుంది. ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే కడిగేసుకోవచ్చు నెక్స్ట్ వాటర్ వేసి. ఓకే అలానే ఉంది, ఇప్పటికీ అలానే ఉంది. మళ్ళీ మనం ఈ నాగపంచమికి వేస్తాం. అది మన ఇంటికి రక్షలాగా పనిచేస్తుంది. అటువైపు ఇటువైపు నాగుల్ని గీయడము అనేది పుట్టమన్నుతో. ఓకే. ఎందుకు పుట్టమన్నే అంటే వాటి స్థావరం పుట్టనే కాబట్టి ఆ పుట్టలో వాటి యొక్క శక్తి ఉంటుంది. ఎందుకంటే అవి అక్కడే ఉంటాయి కాబట్టి వాటి యొక్క శరీరం నుండి వచ్చిన గణాలన్నీ ఆ మట్టి తీసుకొని ఉంటుంది అనమాట. ఆ మట్టిని రాయడం ద్వారా మన ఇంటికి కూడా నాగబంధనం లాంటి రక్ష ఉంటుంది. ఓకే. నాగుల యొక్క రక్ష మనకి లభిస్తుంది అని చెప్తారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.